వాయిదా తీర్మానం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల గురించి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే. Announcement. I have to acquaint the House that on 5th February 2024, the Governor was placed to address the members of the House, and a true copy of the address has been laid on the table of the House. Announcement. I am to announce to here the House that amendment to the motion of thanks to Governor's address will be received by the Secretary General to State Legislature up to 11 a.m. today. I am to announce to the House that I have accepted resignation of Sri Ganta Srinivas Rao, elected from 23 Visakhapatnam North Assembly Constituency. All papers in the agenda are deemed to have been laid. Paper in the agenda is deemed to have been laid place. బిల్లు సార్ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాలేదు. డిప్యూటీ సీఎం గారు చదువుతారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. డిప్యూటీ సీఎం గారు I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Honorable Speaker, I request the Minister for Municipal Administration and Development to move the motion on behalf of Chief Minister for taking into the consideration of the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. Minister, move. Speaker sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The request is that the Andhra Pradesh Advocates Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now. అధ్యక్ష, 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృష్ట్యా మరి 2019 సంవత్సరంలో ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ 3 సభ్యులు నామనిర్దేశము చేయుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము 1987 ప్రస్తుతము 4వ సవరించబడి ఉన్నది. 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. బార్ కౌన్సిల్ యొక్క కాల వ్యవధి బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వ్యవధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. బార్ కౌన్సిల్ సభ్యులు పదవిని కలిగి ఉన్నందుకు 5 సంవత్సరములు విహిత కాలవధి
ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని 4 పరిచ్ఛేదమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలెను. న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప వ్యాజ్య కాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన రూపాయల న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 2023 ద్వారా కొత్త 12B పరిచ్ఛేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది 1/6/2023 నుండి అమల్లోకి వచ్చినది. 12B పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు 20 స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది. అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మెమోపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు100ను పెంచమని మరియు 20ను స్టాంపు అతికించుటకు నిలిపివేయమని సూచించినది. బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడమైనది. ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంపు విలువను ప్రస్తుతము 100 నుండి 250కు పెంచుటకు అందులోనూ 228 రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెను. మరి 22ను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను. పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని 4(3)G 4(4)12(12)A పరిచ్ఛేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 1987లో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది. ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించడమైనది. పెంచిన విద్యుత్ ఛార్జీలు 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 కరెంటు I beg to move the bill be passed. Motion moved. The question is that the Andhra Pradesh Advocates Amendment Bill 2024 be introduced. Those who are for the motion please say yeah. Those who are please say no. Yes, have it. It is carried. I request the Minister for and Urban Development to move
behalf of the Chief Minister on the welfare and 2024. For leave to introduce the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024. Motion moved. I beg to move that the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024 be taken into consideration.